వచ్చే 12 వచ్చే మరలా చదువుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలం గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్లను మూలుగులను విభజించమట్టుకు దూరచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. దేవుడు మాట దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు నీకు వందనాలు. వాక్యం ద్వారా మీరు మాట్లాడి అయ్యానికి స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, వినగల చెవులు గ్రహింపగల హృదయం మాకు దయచేయమని ఏసునామమున తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటిది వాక్యం అంటే చూడండి, దేవుని వాక్యము సజీవమైనది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అది వాక్యము మనల్ని బ్రతికించేది, మనకి నెమ్మదినిచ్చేది, అంతేకాకుండా బాధల్లో ఆదరణ ఇచ్చేది, శ్రమల్లో కూడా మనల్ని బలపరిచేది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటుండే అక్కడ రెండొంచుల వాడి గల ఖడ్గం ఎటు పట్టుకున్నా కూడా పదునుగా ఉంటుంది, తెగుతుంది అన్నట్టు. అందుకే ఆలోచించుకుని మనం ఎలా ఆ వాక్యం నా కొరకే అనుకున్నప్పుడు నీ కొరకే అనిపిస్తుంది, లేదా నా బాధల్లో ఆదరణ కలిగేస్తుందంటే ఆదరణ కలిగేస్తుంది, నన్ను బలపరుస్తుందంటే బలపరుస్తుంది. అంతేకాకుండా దేవుని వాక్యము మన జీవితాలను వెలిగించేది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా ప్రతి వారం నూతనమైన ఉత్తేజం, నూతనమైన బలాన్ని, నూతనమైన తేజస్సును మనకు కలగజేస్తుంది. దేనికి మహిమ కలుగును కాక. అందుకే చూడండి, ప్రాణాత్మ కీళ్లను విభజించు మట్టుకు దురుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవారు ఎవరు లేరు. కాబట్టి ఈ వాక్యము విన్నప్పుడు నీ హృదయానికి తాకినప్పుడు ఏమనిపిస్తుంది? అవును, ఈ లోపం నా లోపల ఉన్నది, నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలి, వాక్యానుసారంగా నేను జీవించాలి, వాక్యము దేవుడు నా కొరకు ఈ రోజు మాట్లాడిందని మనం ఏం చేసుకుంటాం? మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటాం, మన జీవితంలో మార్పు తెచ్చుకుంటాం. వాక్యమైన దేవుడు మనల్ని సరిచేస్తాడు. రెండొంచుల వాడిగల కనుక ఏం చేస్తారట? పదునుగా ఉండి ఏం చేస్తారంటే దేవునికి విరోధమైన ప్రతిదీ కూడా మన నుంచి తొలగించి వేసి మన జీవితాలను సరిచేసేది దేవుని యొక్క వాక్యం మాత్రమే. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎందుకంటే అది హృదయాలను ఆలోచనలను శోధిస్తుంది, అంతేకాకుండా నేను ఖండిస్తుంది. ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యాలి, ఇలా జీవించాలని వాక్యం ద్వారా మన జీవితాలను సరిచేస్తుంది. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. రెండోది చూసినట్టయితే చూడండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్టయితే, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. చదవండి. 23వ అధ్యాయం 29వ వచనం. ఇర్మియా గ్రంథం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను ప్రజలు చేయు సుత్త వంటిది కాదా. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యం ఎలాట మనల్ని తగ్గించి వేస్తుంది, కాల్చివేస్తుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నా మాట అగ్ని వంటిది కాదంట. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మంట రగిలింపజేస్తుంది మన లోపల. దేవునికి మహిమ. పరిశుద్ధాత్మ అగ్ని రగిలింపజేస్తుంది. మాటలు వినగానే, దేవుడి యొక్క వాక్యాన్ని హృదయానికి తాకగానే బలమైన ఆత్మాభిషేకం నీలోనికి వచ్చి దేవుడు ఏం చేస్తాడట? బలమైన అభిషేకం నీలోనికి దిగి వస్తారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అది బండను ప్రార్థన చెయ్యి సుత్యం వంటిది కాదు. హృదయం ఎలాంటిదట? బండ లాంటిది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే బండ లాంటిది నా పాత జీవితం. ఎలాంటిదట మన జీవితం? రోత జీవితం, పాత జీవితం, బండ లాంటిది, మార్పు లేని జీవితము, వాక్యానికి విధేయత లేని జీవితము, దేవునికి లోబడిన జీవితం ఉన్నట్టయితే ఏం చేద్దామంటే సుత్తి ఏం చేద్దాట? ఎలాంటి బండనైనా బ్రద్దలు చేసేస్తే. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. ఒకవేళ మన దగ్గర కూడా దేవునికి విరోధంగా కానీ ఎవరి దగ్గరనైనా బండ లాంటి హృదయం ఉన్న రాతి గుండె తీసేసి మన దేవుడు ఏం గుండెనిస్తాడట? మాంసం గుండెనిస్తాడట. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కఠిన హృదయాలను కూడా ఏం చేస్తాడట? మార్చి వేస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం సుత్తేలాగంటే మనల్ని సరిచేస్తారు. ఏ మూలైనా కూడా బండ సరిగా లేనట్టయితే ఉలిని పెట్టి సుత్తని పెట్టి అది సరి కావడానికి ఏం చేస్తారట? అంచులు కొట్టివేయబడుతుంది. మన లోపల కూడా దేవునికి విరోధమైన దేవుని ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాక్యం ద్వారా మన జీవితాలను కట్టి సరి చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే, మనల్ని సరి చేస్తుంది కాకుండా సరి చేస్తుంది, సరిగా దేవుల్లో నిలబెడతారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 119వ కీర్తన 3వ వచనంలో చూసినట్టయితే దేవుని వాక్యము తేనె వంటిది. దేవునికి మహిమ కలుగును గాక. తేనె ఎలాంట? తేనె కంటే జుంటి తేనె తారల కంటే కూడా మధురమైనది దేవుని యొక్క వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే చూడండి, ఈ మధురమైన మాటల చేత, ఈ మధురమైన వాక్యం చేత మనం ఏం చేద్దామంట? మనల్ని దేవుడు తృప్తిపరిచే రీతిగా చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి.
119 కీర్తన 103 వచనం చూసినట్టయితే, నీ వాక్యము నా జీవుకి ఎంతో మధురములు, అది నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది. ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం విన్నప్పుడు ఏమనిపిస్తాడంటే, అది మనలోనికి పోయిన తర్వాత చూడండి, ఈ వాక్యం నా జీవకి ఎంతో మధురమైన. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చాలా తృప్తికరంగా మధురం అంటే ఈ లోకంలో లేని పానీయాల కంటే కూడా శ్రేష్టమైన పానీయం ఇది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. చదువుతాంటే ఎంత మధురం అనిపిస్తుందట. దేవుడు నన్ను దర్శించినట్టుగా, నాతో మాట్లాడినట్టుగా, నన్ను సరి చేసినట్టుగా, నన్ను నిలబెట్టుకున్నట్టుగా ఈ వాక్యము మనల్ని సరి చేసే. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం ఎలాంటిదనంటే, దేవుని వాక్యము ఖడ్గం ఉంటుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాడ? హృదయాలను ఆలోచనలను శోధిస్తూ నిన్ను సరి చేస్తుంది, ఖండిస్తుంది.